రండి కోయిల్సార్ రండి చూద్దాం. చేపలు పడదామారా గైస్? మేమైతే చేపలు పడుతున్నాం ఇప్పుడు. మాట్లాడు బాయ్, నోట్లో బిల్లంగా పెట్టుకున్నావరా? హాయ్ గైస్, ఈరోజు మనం అయితే కోయిల్సార్ పోతున్నాం. గేట్స్ ఓపెన్ చేసారు. మన ప్రభాస్ బాయ్ తన. హాయ్ బ్రో ప్రభాస్. హాయ్ బ్రో. హాయ్ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అడిగిపోయినా కోపిస్తా. సో ఫ్రెండ్స్, మన ట్రిప్ అయితే కోయిల్సార్కి అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. మొత్తానికి అవైటెడ్ వ్లాగ్స్, గేట్స్ కూడా ఓపెన్ చేసి ఫుల్ ఎంజాయ్ గైస్. వ్లాగ్ అయితే సూపర్ ఉంటుంది. సో 35 కిలోమీటర్స్ అయితే ఉంది మనకి మహబూబ్ నగర్ నుంచి దేవరకద్ర రూట్ పైన అయితే మనం వెళ్తున్నాం. 2 రూట్స్ ఉన్నాయి, ఒకటి ఎక్స్ రోడ్, ఇంకొకటి దేవరకద్ర రూట్. నేను ఈ రోడ్ అయితే ప్రిఫర్ చేస్తాను. మంచి చూపి బ్రో మా ఆడియన్స్కి. ఇంత తల్లా ఉంది ఆయన. వాటర్ ఎక్కున్నాయి కదా, తెలిసింది కదా. చూడండి గైస్, మనమైతే కోయిల్సార్కి వచ్చేసినాం. ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి మనకు. గేట్స్ అయితే ఓపెన్ చేసారు. చూడండి కోయిల్సాగర్ దారాను. ఫ్రెండ్స్, మనమైతే చూడండి కోయిల్సాగర్కి అయితే వచ్చేసినాం. 4 గేట్స్ అయితే ఓపెన్ చేసారు. చిల్లు మనం పైన ఫస్ట్ పైన వ్యూ చూసి చూపిస్తాం మీకు. దాని తర్వాత కింద నుంచి కూడా చూపిస్తాం వాటర్లోకి వెళ్ళి. మనం అయితే పైకి వచ్చేసినాం. ఎంత బాగుంది. కళ్ళు తిరుగుతున్నాయి నాయన. కళ్ళు తిరుగుతున్నారు పిల్ల వచ్చా. మస్తు ఉన్నాయి ఆ వాటర్. వ్యూ అసలు ఫాగ్ ఎంత బాగుంది. ఇంత డేంజరస్. ఇంత మధ్యాహ్నం కూడా ఇంత పొద్దుల్లో ఉంటుంది కదా. వ్యూ చాలా బాగుంది. ఇవాళ బోట్ అవుతుంది. ఆ బోట్ ఎట్లా ఎక్కుతారా? హాయ్ ఫ్రెండ్స్, మన సరికొత్త బ్లాగ్కి స్వాగతం. చాలా మంచిగా వర్షం పడుతుంది. ఈ వర్షంలో మనం అంటే కోయిల్సాగర్కి వచ్చేసాం. చూడండి ఎంతమంది ఉన్నారు జనాలు. మనకి 2 గేట్స్లో మొత్తం 5 గేట్స్ అయితే ఓపెన్ అయ్యింది. ఒకటి కింద రండి నాతో పాటు చూద్దాం. నేనైతే మన ప్రభాస్ బాయ్ తోటి వచ్చేసిన. తెలుసు కదా, టాపర్ ప్రభాస్ బాయ్ ఆదర్శ. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చూడండి మనం అయితే కోయిల్సాగర్ వచ్చేసాం. మొత్తం 4 గేట్స్. మనకి ఈత రాదు, సో అయితే కిందనే ఎంజాయ్ చేస్తున్నాం. ఈత వచ్చినా కూడా ఈ దారిలో మనం ఈత కొట్టాలంటే రాదు. సంకనాగిపోతారు ఎవరు ట్రై చేయకూరి. అంటే ఎన్ని రోజులు కూర్చుంటారు గైస్? రండి కోయిల్సాగర్ రండి చూద్దాం. చేపలు పడదామారా గైస్? మేమైతే చేపలు పడుతున్నాం ఇప్పుడు. మీకైతే చూపిస్తాం. మాకు 3 చేపలు దొరికినాయి. ఈతలో చూడండి గైస్ ఇంత ఎంజాయ్ చేస్తారు. చాలా మీరైతే ఇలాంటి ప్రదేశాల్లో మ్యాన్ వర్సెస్ వైల్డ్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి గైస్. చూడండి చాలా అద్భుతంగా ఉంది ప్రవాహం అయితే. ఇట్ ఈస్ ఎనీథింగ్ అన్రియల్ అనమాట. ఎంజాయ్ లైక్ పండుగ గాయస్. ఎన్ని రోజులు గాయస్ ఇంట్లో ఉంటారు? రండి గాయస్, బయటకు వచ్చేయండి, ఎంజాయ్ చేయండి. కోయిల్సాగర్ రండి. భజన నిజానికి భజన. మీరు గొప్పోళ్ళు ఏం గొప్ప దేని గొప్ప? చూడండి గైస్, అన్నది వచ్చింది. చూడండి గైస్, మన వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తారు అసలు. జనాలు ఏమన్నా జనాలు అసలు. వావ్, జస్ట్ అబ్సల్యూట్లీ మరలేదు గైస్. గేట్లు ఓపెన్ చేస్తే మాత్రం 2.0 గైస్. అసలు ప్రవాహం చూడండి ఎంత ఆనందం ఉంది అసలు. గుప్ 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 గుప్. చూడండి గైస్, కొంతమంది అయితే మన గేట్ పైన కూడా ఎక్కిరు, నడుస్తారు. గేట్ పైన కూడా కొంతమంది వెళ్తారు. మనకైతే ఇతల సైడ్ వచ్చినాం మనం.
ఇతర సైడ్ గేట్ అయితే క్లోజ్ చేశారు, గేట్ పైన ఎక్కడానికి. అటు నుంచి ఓపెన్ ఉన్నట్టుంది, వస్తున్నారు జనాలు. చూడండి ప్రవాహం ఎంత బాగుంది గైస్. చూడండి గైస్ అసలు కాలేజీలు ఎట్లా ఆడుకుంటున్నారు, అందరూ చిల్లుగా స్విమ్మింగ్ నడుచుకుంటున్నారు, ఆడుకుంటారు. మొత్తం ఇక్కడైతే వెళ్ళిపోతున్నాయి, వాటర్ ప్రవహిస్తున్నాయి ఇక్కడ సైడ్. అయితే మనకు ఒక ఇన్సిడెంట్ అయింది. ఒక అతను ఆడ స్విమ్మింగ్ చేసి కూడా లోపలికి వెళ్ళిపోతారు, ప్రజలందరూ అలుస్తారు అనమాట. ఇక్కడ ఉన్నాడు గాయస్, ఏడా ఈడనా గాయస్? చూడండి గాయస్, రియల్ లైవ్లో మీకు అయితే చూపిస్తున్నాం. తీసుకుని పాపం మెల్లగా 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 గాయస్, చెప్పుకోవద్దు గాయస్, ఇట్లానే కాపాడతారు. చూద్దాం పాపం ఇక్కడ వెళ్ళింది గాయస్. చూద్దాం మనకైతే వీళ్ళు వెళ్తారు, చూద్దాం. అయ్యో గాయస్, చేతులు పట్టుకుని లోపలికి అయితే లాగింది అనమాట. సో సేఫ్ గైస్, ఏం ప్రమాదం లేదు, సేఫ్గా బయటకు వచ్చేస్తున్నాం. సో మనం ఇలాంటి జగాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి గైస్, అసలు చాలా డేంజరస్ ప్రదేశం, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. సో వాటర్ చూడండి ఎంత ప్రవహిస్తున్నాం, లోపలికి పోతే సంకనాకి పోతారు గైస్. చూసారు కదా, ఇంతసేపే ఒక అతను మనకు తట్టుకుపోయాడు అనమాట, ప్రవాహానికి లోపలికి వెళ్ళిపోతున్నాయి. సో లక్కీ కొద్ది దేవుని వల్ల తట్టుకుపోయాడు అనమాట. సో ఇక్కడే ఉన్నాడు, లైవ్ అనమాట ఇదంతా. సో చూడండి గైస్, వాటర్ ఎంత ప్రవహిస్తుందో. మనం ఈ ప్లేసెస్లో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటర్ చాలా ఎంత మంచి, చూడడానికి అంత మంచిగా ఉండదు, అంత డేంజరస్ అనమాట. మనమైతే చాలా ప్రికాషన్స్ తీసుకొని ఉండాలి మనం. బీ సేఫ్ గైస్, బీ సేఫ్. ఓకే ఆడతాం, అందులో పోదమ్మా. చెప్పురా, నవ్వుతున్నావు కదా, చెప్పురా, ఇంత పడతావు. ఆడికి పోదాం గైస్, ఆడ చూపించాను. నీకు వ్యూ అయితే చాలా బాగుంటుంది. బాబా ఏమన్నా వెదరా గైస్, చాలా చిల్లు ఉంది. చూడండి గైస్, ప్రవాస్ గారు ఎట్లా ఎక్కుతున్నాడు, కాలిబీలు క్లైమ్ బార్ బోల్తే. ప్రవాస్ బాయ్ మాట్లాడు బాయ్, ఏమన్నా మీ ఫ్యాన్స్ బాయ్ కమెంట్లో చేసుకోండి గైస్, ప్లాన్ చేసేయండి ప్రవాస్ పేరు. బోటింగ్ అయితే ఒక్కరికి 50 రూపాయలు అనమాట. అక్కడైతే బోట్ మన రైడ్ స్టార్ట్ అవుతుంది, 15 మినిట్స్ చెప్తాడంట. ఇక్కడ మొత్తం రైట్ సైడ్ తిప్పుతాడు, గేట్ దగ్గర అయితే తీసుకురాడు, వాటర్ లాగిపోతుంది అని బాగా చేస్తుంది కాబట్టి. బోట్ అయితే పెద్ద బోటే. ప్రవాస్ బాయ్ వ్యూ బాగుంది. ఏ నుంచి చెప్పు బాయ్, ఆడియన్స్కి చూపి బాయ్. నువ్వు ఏడు నుంచి బాయ్ చెప్పు బాయ్, మాట్లాడు బాయ్. నోట్లో బెల్లంగా పెట్టుకున్నావరా? నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. చెప్పురా ఆడియన్స్ చెప్పు నుంచి అట్లా గాయస్. అది రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. చాలా బాగుంది, తీయ ఉంది వ్యూ అయితే. గైస్ మనమైతే కోయిల్ సార్ సక్సెస్ఫుల్గా అయితే చూసినాం, బ్లాగ్ అయితే అయిపోయింది. సో మనం అయితే రిటర్న్ అయిపోతున్నాం మహబూబ్ నగర్కి. సో మన మహబూబ్ నగర్ నుంచి అయితే 36 కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్. సో రండి, ఇంకా గేట్స్ ఓపెనే ఉన్నాయి ఈరోజు వీడియో నుంచి, రేపు కూడా ఓపెనే ఉంటాయి నాకు తెలిసి. సో చూడండి, ఎంజాయ్ చేయండి. కోయిల్ సార్ అయితే పడతిట్ అనమాట, మనకైతే చిల్లుగా వచ్చి చేపలు కూడా తినవచ్చు, బోటింగ్ కూడా ఉంది. ఇట్లా ఆ వ్యూ అయితే చాలా మిస్గా అవుతుంది గైస్ అదైతే. సో సైనింగ్ ఆఫ్, రాజ్ కుమార్ బ్లాగ్స్. బాయ్ బాయ్.